హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు రెసిపీ మసూర్ పప్పుతో దాల్ మఖానీ చేసుకుందాం. నార్మల్గా దాల్ మఖన మినుములతో చేస్తారు, కానీ మసూర్ దాల్తో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మసూర్ దాల్తో చేసి చూడండి, ప్రతిసారి దీనితోనే చేస్తారు. ముందుగా 1 కప్పు మసూర్ పప్పు తీసుకుని నీళ్లు పోసుకుని కనీసం 4 నుండి 6 గంటలు నానబెట్టుకుందాం. ఐదు గంటల తర్వాత మసూర్ దాల్ కడిగి పక్కన పెట్టుకుందాం. కుక్కర్ ఆర్ బాండిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కొద్దిగా వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసి వేగిన తరువాత 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ ఉడికిన తరువాత టొమాటో వేసి వేయించుకుందాం. టొమాటో గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. టొమాటో కూడా బాగా ఉడికిన తరువాత కడిగి పక్కన పెట్టుకున్న మసూర్ దాల్ కూడా వేసుకుందాం. దీనితో పాటు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 3 కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టుకుందాం. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ చల్లారిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, బటర్ వేసుకుని కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. అన్నం చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ దాల్ మఖానీ. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.